కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిజాం సాగర్ అంటేనే ప్రకృతికి పుట్టినిల్లుగా, అలసిపోయిన జీవితాలకు సంతోషాన్ని ఇచ్చే ఒక పర్యాటక కేంద్రంగా, ఒకప్పుడు రైతుల కలల నిలయంగా, పంటలకు జీవం పోసే జలాశయంగా ఉంటుండే. కానీ ఈరోజు అదే నిజాం సాగర్ భయంకర వరదలతో ప్రజల జీవితాలను కుదిపేస్తుంది. నిరంతర వర్షాల కారణంగా డ్యాం నిండిపోవడంతో గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఒక్కసారిగా విడుదలైన వరద నీరు పరిసర గ్రామాలన్నింటినీ ముంచెత్తింది. పొలాల్లో పండిన పంటలు నీళ్ళల్లో కలిసిపోయాయి. రైతుల కండ్ల ముందే సంవత్సరం పాటు చేసిన కష్టం వృధా అయ్యింది. ఎక్కడ చూసినా కన్నీళ్ళే కనిపిస్తున్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు సురక్షిత ప్రాంతాల కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. ఇళ్లలో వేసుకున్న సామానంతా నీళ్ళల్లో మునిగిపోయింది. జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు ఆహారం, ఆశ్రయం కోసం సహాయక శిబిరాలను ఆశ్రయిస్తున్నాయి. ప్రకృతి విలయ తాండవం ముందు ఆ భగవంతుడు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. రేపటి తమ జీవితంలో ఏదో సాధించాలి, ఎంతో చేయాలి అని కలలు కన్నా ఆ జీవితాలు ఇప్పుడు కనీసం ప్రాణాలతో ఉంటే చాలు భగవంతుడా అని మోకరిల్లుతున్నాయి. ప్రకృతి కోపం ముందు మనిషి బలహీనుడని మళ్ళోసారి గుర్తు చేశాయి వరదలు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. రైతు మనస్సు తట్టుకోలేక తడబడుతుంది. బడి వెళ్ళే పిల్లాడు ఈరోజు పుస్తకాలు బదులు గుడిచెలో వర్షం పడకూడదు అని ఆకాశం వైపు చూస్తున్నాడు. ప్రతి ఇల్లు ఒక బాధను చెప్పుకుంటుంది. ప్రతి హృదయం ఒక దుఃఖాన్ని మోస్తుంది. నీటిలో మునిగిపోయిన పంటలు, ఇల్లు, ఆస్తి అంతా తిరిగిరాదు. కానీ ఈ బాధతో నిలబడే ధైర్యం మాత్రం ఆ మనుషుల దగ్గరే ఉంది. ప్రజలు ఇప్పుడు ఒకటే ఆశతో ఉన్నారు, మళ్ళీ మనం ఆ సాధారణ జీవితానికి ఎప్పుడు చేరుకుంటామా అని. మనమంతా కూడా వాళ్ళందరూ త్వరగా కోలుకొని వారి యొక్క పూర్వ జీవితాలను పొంది పిల్ల పాపలతో, పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం.